వదినా అన్నయ్య లోపలికి పదండి. అమ్మ గీత లోపలికి రామ్మా, పదండి రండి. గీత రామ్మా వెళ్దాం. నువ్వెళ్ళమ్మా, నేనొస్తాను. లోపలికి రమ్మన్నారు కదమ్మా. ఏ వాళ్ళు చెప్పినట్టే వినాలా? ఎప్పుడేం చేయాలో మనకు తెలీదా? మీరు వెళ్ళండి, నేనొస్తాను. చూస్తారేంటి? వెళ్ళండి, వెళ్ళండి. ఏంటండి దాని వాలకం చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. నువ్వేం కంగారు పడకు సుమా, అనుకున్నట్టే నిశ్చితార్థం జరుగుతుంది. జరగదు, జరగదు. నువ్వు లేకుండా నా జీవితం ఒక్క అడుగు కూడా జరగదు. ఎదురుపడ్డ వాళ్ళని ఏమని అడగాలి? అయ్యో, ఎక్కడున్నావురా బాబు? అమ్మయ్యా, గీత ఒక్కతే ఉంది. ఇప్పుడే వెళ్ళి నా మనసులో మాట చెప్పేయాలి తనకి. ముహూర్తంలోపే ఇష్టం లేదని చెప్పేస్తే తను అర్థం చేసుకుంటుంది. ఇప్పుడే చెప్పేస్తాను. గీత, గీత, నీతో 2 నిమిషాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. అర్జున్ బావ నన్ను చూసి గీత కనుకొని ఉంటాడు. ఏం మాట్లాడతాడో విందాం. ఇప్పుడు చెప్తే ఏమంటుంది? తిడుతుందా? కొడుతుందా? చెప్పండి. మీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నేను చేసేది తప్పో కరెక్టో డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను. అలా అని సైలెంట్గా ఉంటే మనిద్దరి జీవితాలు అన్యాయం అయిపోతాయి గీత. వీళ్ళిద్దరి జీవితాలు ఎందుకు అన్యాయం అయిపోతాయి? బావ అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు నా మనసులో లేనప్పుడు, నువ్వంటే ఇష్టం ఏర్పడినప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఇద్దరం సంతోషంగా ఉండగలమా గీత? నాకు ప్రస్తుతానికి ఈ పెళ్లి ఏమీ వద్దు. కొన్నాళ్ళు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను గీత. మా అమ్మ బలవంతం మీద ఒప్పుకున్నాను, కానీ నిన్ను చేసుకోవాలని నాకేమాత్రం ఇష్టం లేదు గీత. ఆ గొలుసు గీత మెడలో జీవితాంతం ఉండాలి. ఏ క్షణం దాన్ని తీసేస్తుందో ఆ క్షణం నుంచి తనకు రక్షణ కరువు అవుతుంది. మీ వాళ్ళకి ఎలాగైనా నచ్చజెప్పి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తావనే నమ్మకంతో చెప్తున్నాను.
కష్టపెడితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు గీత. ఐఎమ్ సారీ గీత. అంజలి, ఇక్కడేం చేస్తున్నావు అంజలి? నిన్నే అడిగేది, ఇక్కడేం చేస్తున్నావు? అంటే ఇప్పటి వరకు నేను మాట్లాడింది అంజలితోనా? ఓ మై గాడ్. నీకు అర్జున్తో పర్సనల్ గా మాట్లాడే పనేముంది? అవును, అంతగా ఏం మాట్లాడుతున్నావు? అక్క అది అది తప్ప నీకు వేరే మాట నోటి నుండి రాదా? అందరూ లోపలుంటే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? ఇలాగే మాట్లాడాలి, ఇలాగే అడగాలి, ఇలాగే నిలదీయాలి. అర్జున్కి నాకు కదా నిశ్చితార్థం. గీత, అది నేను నువ్వనుకొని మాట్లాడాను. ఓ అలాగా? ఆ? ఆ, ఆ, ఆ. ఏంటంజలి, తను నేననుకొని మాట్లాడినా నువ్వు తనతో ఎలా మాట్లాడుతున్నావు? ఎలా అర్జున్ చెప్పినవి కళ్ళు పెద్దగా చేసుకొని వింటున్నావు? చెప్పు. అర్జున్ ఏం మాట్లాడుతున్నాడు నీతో? దేని గురించి చెప్తున్నాడు? నిన్నే చెప్పు. అది గీత, నథింగ్, ఏం లేదు. జస్ట్ గెస్ట్ హౌస్ గురించి అడుగుతుంటే చెప్తున్నాను. అవునా? అంజలితో ఏం మాట్లాడాలన్నా కలవాలన్నా నాకు చెప్పే చెయ్యాలి, అర్థమైందా? అంజలి, అమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు. అర్జున్, నాకు అబద్ధమాడితే చిరాకు, మోసం చేస్తే చంపేయాలనిపిస్తుంది. చిన్నప్పటి నుండి నాకు ఈ 2 గుణాలు ఉన్నాయి.
మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఆ, ఏం లేదు, ఏం లేదు. మీకొకటి తెలుసా? ఆ, ఏంటది? నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అంజలికి దూరంగా ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఏంటి, ఇష్టం లేదా? అవును, అస్సలు ఇష్టం లేదు. నిజమా? అవును, కానీ అమ్మా నాన్నకిష్టం కదా. తర్వాత ఏంటి? తర్వాతంటే వాళ్ళకిష్టముంది కాబట్టి చేసుకుంటున్నా. సరే, వస్తాను. ఎక్కువసేపు మాట్లాడితే అమ్మ తిడుతుంది. నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, మొత్తం గల్లంత అయిపోయింది. అమ్మకి ఉన్న డబ్బు పిచ్చి వల్ల నా ప్రేమ నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ నిశ్చితార్థం ఎవ్వరూ ఆపలేరు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద నశృణ్వన్ ఇరవై లక్షలు ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకునేదేముందులేండి అన్నయ్య గారు. మా గృహప్రవేశం అప్పుడు 15 ఇచ్చారు, ఇప్పుడు 20, మొత్తం కలిపి 35. పెళ్లి రోజు ఇంకో 15 ఇచ్చేస్తే మొత్తం 50 లక్షలు నగదు రూపంలో ముట్టినట్టు. 20 లక్షలు విలువ చేసే స్థలం పేపర్లు కూడా అదే రోజు ఇస్తాం. అక్కర్లేదు. అమ్మా, వాళ్ళకిచ్చిన డబ్బు మాట అన్ని వెనక్కి తీసుకోండి. అంజలి, ఏంటా పిచ్చి మాటలు? మతేమైనా పోయిందా? మీరు కూర్చొని లెక్కలు చూసుకుంటారు గాని ఈ పెళ్లి అమ్మాయి అబ్బాయిలకి ఇష్టం ఉందా లేదా అని అడగరా? ఏంటమ్మాయి నీ గోల నాకు అసలు అర్థం కావట్లేదు. ఇష్టం లేకపోతే అప్పుడు పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి, ఇప్పుడు నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? అదే నేను అడుగుతున్నాను. అసలు మా గీతక్కని చేసుకోవడానికి మీ అబ్బాయికి ఇష్టమేనా? ఏంటమ్మాయి తమాషాగుందా? వాడు నీకు బావవుతాడని ఆట పట్టిస్తున్నావా? ఇది ఆడుకునే సమయం కాదు, అంజలి. సందర్భము కాదు. ఇక్కడ ఇద్దరి జీవితాలు ముడిపడున్నాయి. ముడి పెట్టబోయే ముందు ఆ సంబంధం 100 ఏళ్లు గట్టిగా ఉంటుందో లేదో తెలుసుకొని చెయ్యమంటున్నాను. అర్జున్ పెళ్లి చేసుకోనని నీకు చెప్పాడమ్మా? మీరూరుకోండి. కన్న తల్లిదండ్రులకు చెప్పకుండా, కట్టుకునే దానికి చెప్పకుండా కాబోయే మరదలకెందుకు చెప్తాడు? అంజలి, ఏంటే ఈ గొడవ? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే తాడో పేడో తేల్చుకోవాలమ్మా, లేదంటే తర్వాత మనందరం చాలా ఇబ్బంది పడతాం. ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరులే అమ్మా ఇక్కడ. డబ్బులు తీసుకున్నాక తిరిగి ఇవ్వాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. 3 ముళ్ళు పడక ముందే 35 లక్షలు నొక్కేశారుగా. ఏంటి 35 లక్షలు నొక్కేశావా? ఎంత మాట అన్నావే?
వదినా ఆగమమ్మా. 35 లక్షలు నొక్కేసావంటుందా నీ కూతురు? ఏ మేమేమైనా దొంగల్లా కనిపిస్తున్నావా? మా దగ్గర డబ్బులు లేక మా కొడుకు పెళ్లితో వ్యాపారం చేసుకుంటున్నావంటుందా? చెల్లెమ్మ ఆవేశపడకండి. ఆ అమ్మాయికి ఏదో తెలియక నోరు జారింది. మీరాగండి అన్నయ్య గారు. పూజ పూజ. అమ్మా 2 నిమిషాల్లో అర్జున్ నా ముందుండాలి. వెళ్ళు. అలాగే మాత. ఆరో ఎక్కని చెప్పు. సార్ 6 1 సార్ 6 టేబుల్స్ రావా? అన్నయ్య అన్నయ్య ఏంటా కంగారు? అక్కడ పెద్ద గొడవ అవుతుంది. మాత నిన్ను తొందరగా తీసుకురమ్మంది. పద. సరే పద. అందరం ఇక్కడుంటే నువ్వు బయట ఏం చేస్తున్నావురా? ఏమైందన్నయ్య? కొంప కొల్లేరైంది. నిజం చెప్పు. గీత నువ్వు మెచ్చే కదా ఈ సంబంధం ఖాయం చేసింది? ఏంటి ఇలా వచ్చావు మోనిషా? ఏం లేదక్క, అమ్మ పంపింది. నీకేమన్నా కావాలేమో అని కనుక్కోమని చెప్పింది. ఓ, నాకేం అవసరం లేదు, నువ్వెళ్ళు. అయ్యో, ఆంటీ చెప్పినట్టు గీతక్క మెల్లో లాకెట్లేదు. ఇక్కడ నిశ్చితార్థం కాదు, యుద్ధమే అవుతుంది. ఇంకా వెంటనే ఈ విషయం ఆంటీకి చెప్పాలి. ఏరా, నువ్వు అనకపోతే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా? చెల్లెమ్మ ఇక్కడ దాకా వచ్చాక గొడవ ఎందుకు చెప్పండి? మీరాగండి అన్నయ్య గారు. వీడికి పెళ్లి ఇష్టం లేదన్నప్పుడు అప్పుడేం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. చెప్పరా, వీళ్ళక్క గీతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నోరు తెరిచి చెప్పు. చెప్పు చెప్పు. చూసారా, చెప్పలేడు. ఎందుకంటే వీళ్ళక్క గీత అంటే ఇష్టం ఉంది కాబట్టి. చెప్పండి, మీకు మా అక్కని పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉందా లేదా? చెప్పండి. అంజలి, నువ్వు ఆపుతావా? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. మేం మాట్లాడుతున్నాం కదా. అర్జున్ చెప్పవయ్యా, నీకు మా గీతను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా? చెప్పరా, అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచుంటావే. చెప్పు చెప్పు. వదినా, అదే జాగ్రత్త. పట్టుకోవడం కాదురా, పరుగు పోకముందే పాడి కట్టే ఈ అమ్మకి.
అర్జున్ ఇప్పటికైనా మాట్లాడరా, లేంటే పరువు పోద్ది. చుట్టాలందరూ వచ్చారు, ముహూర్తం టైం కూడా అవుతుంది. అర్జున్ చెప్పవయ్యా.